Hello students, I am Analan Mallika, working as a lecturer in VSM College Ramchandrapuram. Today I am going to give a lecture on differential equations, which is one of the mathematics paper in BSc course. So this lecture can be helpful to all BSc students to learn themselves at home. So let's go into the topic, differential equations. An equation involving differentials are one dependent variable and its derivatives with respect to one or more independent variable is called a differential equation. An equation involving differentials అంటే ఒక ఈక్వేషన్లో గనక డిఫరెన్షియల్స్ అనేవి అంటే డిఫరెన్షియల్స్ మీన్స్ ఎనీ వేరియబుల్ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది డివై బై డిఎక్స్ దాన్ని డిఫరెన్షియేషన్. సో అలా డిఫరెన్షియల్స్ కనుక ఎగ్జిస్ట్ అయినప్పుడు లేదా one dependent variable and its derivatives with respect to one or more independent variables అంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ని ఇంకొక ఇండిపెండెంట్ వేరియబుల్తో విత్ రెస్పెక్ట్ టు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్తో కనుక డెరివేటివ్స్ కడితే అలా ఎగ్జిస్ట్ అయిన డిఫరెన్షియల్స్ కానీ ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఇప్పుడు మనం దేన్నైతే డిఫరెన్షియేట్ చేద్దాము అనుకుంటున్నామో ఆ వేరియబుల్ని డిపెండెంట్ వేరియబుల్ అంటాము. సో ఏ వేరియబుల్తో విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్తో డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వేరియబుల్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 0. ఈ వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసాము. సో అప్పుడు డివై బై డిఎక్స్ అనే డిఫరెన్షియల్ ఎగ్జిస్ట్ అయింది. సో ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో వైని డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి y అనేది డిపెండెంట్ వేరియబుల్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కింద చెప్తాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి టూ టైప్స్. వన్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ అనదర్స్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ఆర్డినరీ ఇఫ్ ద డెరివేటివ్స్ ఇన్ ద ఈక్వేషన్ హ్యావ్ రిఫరెన్స్ టు ఓన్లీ ఎ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇప్పుడు డెఫినేషన్లో చెప్పాం డెరివేటివ్స్ కనుక ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అని. సో ఆ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ లేదా మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్తో ఎగ్జిస్ట్ అవ్వచ్చు అన్నాం. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాము అంటే ఓన్లీ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్తో మాత్రమే డిఫరెన్షియల్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అంటే డివై బై డిఎక్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసి చూడండి, డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 7y ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఈ ఈక్వేషన్లో వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయగా వచ్చిన డెరివేటివ్ డివై బై డిఎక్స్. సో ఈ ఈక్వేషన్లో డివై బై డిఎక్స్ ఒకటి మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. సో అంటే వన్ ఇండిపెండెంట్ వేరియబుల్తో మాత్రమే ఈ ఈక్వేషన్లో డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ డివై ప్లస్ వై ఈ పవర్ వై మైనస్ 2xy డిఎక్స్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని కూడా ఎయిదర్ డివై బై డిఎక్స్ అని రాసుకోవచ్చు లేదా డిఎక్స్ బై డివై అని రాయొచ్చు. సో ఇక్కడ కూడా ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్తో మాత్రమే డిఫరెన్షియేటింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. An equation is said to be partial if the derivatives in the equation have reference to two or more independent variables. అంటే ఒక ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనాలి అంటే అందులో ఎగ్జిస్ట్ అయ్యే డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం. సో విత్ రెస్పెక్ట్ టు టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్తో కనుక డెరివేటివ్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1 y ప్లస్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్, సో ఎక్స్ వై అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం, అలాగే విత్ రెస్పెక్ట్ టు వై జెడ్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు కూడా డో బై డో జెడ్ కానీ డో బై డో ఎక్స్ డో బై డో వై ఇలా డినోట్ చేస్తాం. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసే టైంలో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏదైనా వేరియబుల్లో రిమైనింగ్ వేరియబుల్స్ అన్నీ కూడా
కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ బీఎస్సీ కోర్స్లో మొత్తం ఈ యూనిట్ బీఎస్సీ కోర్స్ మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఉన్నాయి. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మాత్రమే ఈ చాప్టర్లో చెప్పుకుంటున్నాం. సో ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. A differential equation is said to be of order n if the nth derivative is the highest derivative in that equation. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటాం. అది ఏ ఆర్డరో చెప్పాలంటే nth డెరివేటివ్ ఈజ్ ద హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ దట్ ఈక్వేషన్. అంటే ఆర్డర్ n అని చెప్పాలి అంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాం, డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అలా ఎగ్జిస్ట్ అయిన డెరివేటివ్స్కి కనుక ఆర్డర్స్ అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా చెప్తాం. సో అలా ఎప్పుడు చెప్తాము అంటున్నారు, వన్ టైం డిఫరెన్షియేటింగ్ చేస్తే వచ్చేది dy/dx. అదే dy/dxని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, d2y/dx² వస్తుంది. సో అలా ఈక్వేషన్లో ఎగ్జిస్ట్ అయిన వాటిలో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి, x² + 1 × dy/dx + 2xy = 4x². సో ఇక్కడ ఓన్లీ dy/dx అంటే ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఈ ఫస్ట్ డెరివేటివ్ అంటే ఫస్ట్ ఆర్డర్ అంటే వన్ టైం మాత్రమే డిఫరెన్షియేట్ చేసాం. సో ఇది ఆర్డర్ ఆఫ్ ఏ డిఈ ఎంత అయింది, దీని ఆర్డర్ 1 అయింది కాబట్టి 1 అంటాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, x d2y/dx² మైనస్ 2x - 1 × dy/dx ప్లస్ x - 1 × y = e⁻x. ఇక్కడ dy/dx ఇది ఫస్ట్ డెరివేటివ్, ఈ dy/dxకి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది d2y/dx². సో ఇది సెకండ్ డెరివేటివ్. సో ఇప్పుడు ఈ సెకండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయ్యింది, ఇదే హైయెస్ట్ డెరివేటివ్, dy/dx తర్వాత వచ్చే డెరివేటివ్ కాబట్టి ఇది హైయెస్ట్ డెరివేటివ్ అంటాం. సో ఈ హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ ఎంత అంటే 2 టైమ్స్ చేసాం కాబట్టి సెకండ్ డెరివేటివ్. సో అంటే దాని ఆర్డర్ డిఈది 2 అని చెప్తాము. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో జనరల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏముంటాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్లు వైలు వాటి డెరివేటివ్స్. సో డెరివేటివ్స్నే y1 y2 yn అలా డినోట్ చేస్తాం. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని డినోట్ చేయాలి అంటే f ఆఫ్ x y అంటే రిలేషన్ బిట్వీన్ x అండ్ y అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో y1 y2 and so on yn = 0/a dE of order n. ఇందుకు yn అనేది ఎగ్జిస్ట్ అయింది ఇక్కడ, అంటే nth డెరివేటివ్ ఆఫ్ y అనేది ఎగ్జిస్ట్ అయింది ఈక్వేషన్లో. సో ఈ dE యొక్క ఆర్డర్ n అని చెప్తాం. ఇఫ్ ద గివెన్ dE is a polynomial in y⁻n, then the highest degree of y⁻n is defined as the degree of dE. సో ఇప్పుడు ఏదైతే nth డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందో ఆ nth డెరివేటివ్కి హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ ద డిఈ యాజ్ ఎ పోలినామియల్ ఇన్ y⁻n, దెన్ ద డిగ్రీ ఆఫ్ ద డిఈ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఒకవేళ గనక మనం పోలినామియల్ని y⁻nలో గనక ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ద డిగ్రీ ఆఫ్ డిఈ అనేది మనం చెప్పలేము. ఎగ్జాంపుల్ చూడండి, y = x dy/dx + √1 + dy/dx² అని ఇచ్చారు. సో ఇక్కడ dy/dx అనేది ఎగ్జిస్ట్ అయింది, ఇక్కడ dy/dxకి పవర్ 1 ఉంది, స్క్వేర్ రూట్లో ఉన్న dy/dxకి పవర్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది dy/dx. సో ఇప్పుడు పవర్ ఆఫ్ ది dy/dx అనేది డిగ్రీ అని చెప్తాం. సో ఇప్పుడు దీని పవర్ ఏంటో తెలియాలి అంటే స్క్వేర్ రూట్ ఉన్న టర్మ్ ఒక వైపు ఉంచి మిగిలిన టర్మ్స్ అన్ని ఓ పక్కకు తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ ఇది, 1 + x² dy/dx² + 2xy dy/dx + 1 - y² = 0. సో ఇక్కడ dy/dx ఎగ్జిస్ట్ అయింది, ఆ dy/dx అనేదే హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ దట్ ఈక్వేషన్. సో ఈ హైయెస్ట్ డెరివేటివ్కి ఉన్న హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ 2xy దగ్గర ఎగ్జిస్ట్ అయిన dy/dxకి పవర్ 1, ఫస్ట్ టర్మ్లో 1 + x² దగ్గర ఎగ్జిస్ట్ అయిన dy/dxకి పవర్ 2. సో ఇది హైయెస్ట్ డెరివేటివ్. సో ఈ హైయెస్ట్ డెరివేటివ్ని డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం.
సో హియర్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ dy by dx ఈజ్ 2. సో డిగ్రీ ఆఫ్ d ఈజ్ 2. సో నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే.